బాబు నమస్కారం బాబు, ఏకభద్రం నీళ్ళు ఇవి మన వల్ల కాదు. చేకి చేసామంటే ఒక దెబ్బ తగిలేయింది సరిపడ. దాని జోలికి మళ్ళీ మేము రాడు. ఇది తెలియదు, మారుమోగిపోయింది. అన్న ఎక్కువ తెలుసు, నాకు తెలుసు. వెనకాల వద్దండి, ఏ రకంగా మారుమోగిపోయింది. మంచిగా మారుమోగితే వాడుతుంది. ఏకభద్రం నేను చేశాను, చాలా బాగా జరిగింది. అందులో తప్పట్లు కొట్టి శివాస్ అన్నారు, అద్భుతం అమ్మ అన్నారు. ఆనందంతో మనసు ప్రకటించిపోయింది. ఆనందంతో ఇంటికి తెల్లవారు మామయ్య గారి నుంచి కబురు వచ్చింది. మామయ్య గారు వచ్చారు. మామయ్య గారు కాదండి, పోలీస్ మామయ్య గారు. నేను అబ్బాయి ఏంటబ్బా నేను చెప్పండి సార్, నమస్కారం సార్. బాగానే ఉన్నాను కానీ ఏంటి ఏకభద్రం ఇట్లా చేసామంటే మీకు మీరు మారుమోగిపోతుంది అబ్బాయి. ధన్యవాదాలు సార్. దేనికి కూడా ధన్యవాదాలు. మీరు మారుమోగిపోతుంది. మంచిగా అయితే పర్లేదు, ఏ రకంగా మారిపోతుంది తెలుసండి. అదేంటి సార్ అలా సర్లే కానీ మీకు సన్మానం చేస్తారు. ఎస్సీ గారిగా పిలుస్తారు. ఎందుకు సార్ మీకు సన్మానం చేస్తారు? నాకు సన్మానం ఎందుకు సార్? కానీ మా అయ్య గారి దాంట్లో ఒక తేడా అనిపించిందండి. సన్మానం నొక్కి చెబుతారంటే ఎక్కడో తన్నుతుంది సరే అని చెప్పి వెళ్ళాను. ఆయన కూడా వెళ్ళాం. నేను అబ్బాయి ఏంటి విషయం ఏం సార్ ఏది ఏదో అన్నామంట. నేను ఏమన్నా సార్ అయితే ఎక్కడికి వెళ్ళావు అబ్బాయి ఏం జరిగింది చెప్పి. ఎక్కడికి వెళ్ళాను సార్? ఏకపాత్రమైన కార్యక్రమానికి వెళ్ళాను. ఏకపాత్రమైనకి వెళ్ళావా? సరే అక్కడ ఏం జరిగింది చెప్పాను. అక్కడంటే ఏకపాత్రమే వేసాను సార్. ఎప్పుడు పాత్ర వేశాను సార్? సరే చెప్పు, సరే క్లుప్తంగా చెప్పు, మొత్తం అంతా చెప్పాలంటే ఒక అరగంట పడతాయి సార్. సరే అయితే చెప్పాను. ఏకపాత్రలో మొత్తం కొన్ని సంగతి సార్. నా మాట వినవా? ఎవరు అనుకుంటున్నావు? ఏమోంట ఇది సరే అన్నమాట. నేను ఎవరో తెలుసా అని అడిగాను. ఎవరు సార్? తెలియదు సార్. చూసావా? చూడలేదు సార్. రాత్రి ఏదన్నా అని చెప్పి కంప్లైంట్ ఇచ్చిందమ్మా. దీనికి నా మీద కంప్లైంట్ ఇవ్వడమ్మా. రాత్రి అనలేదన్నాము. ఏమన్నానమ్మా సార్? మరి నా నుంచి చెప్పేదాన్ని చెప్పమ్మా. సేమ్ అది చెప్పమ్మా. నేను అనలేదని మళ్ళీ అన్నాడు. నేను అనలేదు సార్. చెప్పు అన్నది మళ్ళీ సార్ లాస్ట్ మాట చెప్పు. నా మాట ఏమైనా వాళ్ళని ఎవరు అనుకోండి ఏమండ అంటే చిటికేసి ఏమండ వాడికి ఏసీ ఏమైనా కట్టిందో తెలుసండి. ఏమేమి ఉండా అన్నాడు. వేసేటండి. ఇదండి బాబు పరిస్థితి. లేకపోతే రానండి బాబోయ్.